నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మోషే గురించి కనబడుతుంది. మోషే సంబోధిస్తాడు కదా 11వ వచనంలో. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకుని పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అనగా, దేవుడు మోషేను ఇశ్రాయేలీలను పాలుతేనులు ప్రవహించు కానాను దేశానికి తీసుకురావటానికి ఒక నాయకుడిగా దేవుడు మోషేను ఎన్నుకోవాలనుకుంటుంటే, బాధ్యతను అప్పగించాలని అనుకుంటుంటే, బాధ్యతను స్వీకరించుటకు బదులుగా ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభువా, నేనెంతటి వాడను. ప్రియమైనటువంటి మనందరి జీవితంలో అనుభవాలు కూడా ఇదే. కొన్నిసార్లు మనకు రెస్పాన్సిబిలిటీస్ అప్పగిస్తున్నప్పుడు నేనెంతటి వాడను, ఇది నాకు సాధ్యమేనా అని అనుకుంటాం మనం. సాధ్యం కాకపోతే అసలు దేవునికి ఎందుకు అప్పగిస్తాడు ఈ బాధ్యత? దేవునికి తెలీదా నీకు అసాధ్యమని? ఆ బాధ్యత దేవునికి తెలుసు. దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావని. ప్రియమైనటువంటి దేవులారా, మోషే సాకులు చెప్తున్నాడు. అందుకు మోషే ఏమని సంబోధిస్తున్నాడు? మొదటి వచనము 4వ అధ్యాయము. ఎప్పుడైతే దేవుడు మోషే మాటను అంగీకరించలేదో ఆయన బదులు మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందని తనకు ఉత్తరం ఇచ్చుదురని దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకిస్తున్నటువంటి మాటగా చూస్తున్నాం. 4వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి మోషే, ప్రభువా, ఇంతకు మునుపెన్నడు నీవు నాతో మాట్లాడలేదు, ఇప్పుడు నేను మాట్లాడటానికి నాకు సాధ్యము కాదు, నేను మాట నేర్పని కాదు, నేను నోటి మాంద్యము గలవాడును, నాలుక మాంద్యము గలవాడును అని యెహోవా ఎదుట మాట్లాడుతున్నాడు. ఈ 3 వచనాలు ఏం రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే, మోషే దేవుడు తనకు అప్పగింపవలసిన బాధ్యతను సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఈ దినము నీవు నేను నమ్మకముగా మన బాధ్యత జీవితాన్ని మనము దేవుని కొరకు ప్రదర్శిస్తున్నామా?